శనార్థి నేడు మాట తీసుకుందాం. ఇప్పుడు నలుగురు గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నారు? పుండు మీద కారం జల్లే మనుషులు, 10 మందిలో హేళనగా మాట్లాడే వ్యక్తులు, అల్ప సంతోషంతో బ్రతికే మూర్ఖులు, ఈ సమాజానికి పట్టిన చీడ పురుగులు, 1000 ఏళ్ళు బతుకుదామని కలలు కంటూ అర్ధ ఆయుష్తో తనువు చాలిస్తున్నారు. పేరు ప్రఖ్యాతల కోసం తప్పించిపోయే బుద్ధజీవులు, సాటి మనిషి కష్టాల్లో ఉంటే చలించిపోయే మహానుభావులు, తనకున్న దాంట్లో కొంత సొమ్మును దానం చేసే మహనీయులు ఈ సంఘంలో అరుదుగా కనిపిస్తారు. పేదల కోసం తప్పించిపోతారు. కాలం కత్తుల వంతెన మీద నడుస్తూ కష్టాలను కన్నీళ్లను దిగమింగుకొని జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకొని సమాజ శ్రేయస్సు కోసం ముందడుగు వేస్తారు. ప్రజలందరినీ సంఘటితం చేసి లక్ష్యం వైపు నడిపిస్తారు. తన జన్మ స్వార్థకత కోసం తప్పించిపోతారు అంటూ పెద్దపల్లి రాజన్న. స్థానిక ఎన్నికలు వచ్చినాయి కదా, ఆగం కాకూరి, ఏం ఆగమం కాకూరి, ఒక్క 10 రోజులు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని 11వ రోజు ఎలక్షన్ల రోజు మీ గుండెల మీద చేసుకొని 5 సంవత్సరాలు మీ బతుకుకు మీ 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 జీవితానికి ఎవరైతే భరోసా అనిపిస్తుందో వాళ్ళకే ఓటేయండి. దయచేసి 5 సంవత్సరాల భవిష్యత్తును ఈ 10 రోజులలో ఆగం చేసుకొని ఎవరికో ఆగమే చేసినంటే 5 సంవత్సరాల బతుకు ఆగమైపోతుంది. ఆలోచించి ఓటు వేయండి. నిజంగా సమాజం కోసం ఎవరైతే మీకోసం మీ హక్కుల కోసం పదవులు ఉన్నా లేకున్నా ఎవరు కష్టపడారని ఆలోచించి ఒక్కసారి ఓటేసుకోండి. పదవుల కోసం పనిచేసేటోళ్ళు ఉంటారు, పైసలు పెట్టి గెలిచేటోళ్ళు ఉంటారు, కానీ మీ ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు ఎక్కడున్నా పదవి ఉన్నా లేకున్నా మీ వెంట ఉండే వాళ్ళను గెలిపించుకోండి. మీ భవిష్యత్తును నిజంగా 5 సంవత్సరాల మీ భరోసాకి ఇచ్చేవాడిని, మీ బతుకుకు భరోసాని ఇచ్చేవాడిని గెలిపించుకోండి. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.